నమస్కారం అందరికీ. ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, సోషల్ మీడియాస్లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది. అసలు శని వక్రగతి అంటే ఏంటి, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్మీ సుధా గారు మనతో ఉన్నారు. మేడం అడిగి అన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రిచ్చారు అంటే జూన్ 29th నుంచి మనకి నవంబర్ 15th వరకు ఉందన్నమాట. శని వక్రిచ్చినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 9th house లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 planets కి ఉంటుంది అనమాట. రాహు కేతు, మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూవే ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్ లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 planets కి వక్రగతి అనేది ఉంది. సన్ కి వక్రగతి లేదు, మూన్ కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 planets ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళా మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళా బుధుడు, ఇవన్నీ సన్ నుంచి 1 degreeలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే, మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 trains, మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము, అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఏమో ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడడం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారకట్ట అయిందనమాట. సో 138 days, నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకుందాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాతల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటాయి. ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్ని బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం, లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు. మరి ఇప్పుడు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అదే ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది శని వక్రగతి అయితే. అంటే మనం మాట్లాడుకునేది ఏంటి, 138 days అంటే ఒక 3 months ప్లస్ అనుకుందాము. సో వీళ్ళకి ఏంటంటే మనం చూసామంటే 11వ ఇంట్లో శని చాలా స్ట్రాంగ్ గా ఉన్నారంటే కుంభ శని. అలాగే చూసామంటే మేషరాశి వాళ్ళకి 2వ ఇంట్లో జూపిటర్ కూడా సంచారం జరుగుతోంది. అందుకోసం ఏమవుతుందంటే వీళ్ళకి కెరియర్ అనేది చాలా బాగుంటుంది. అంటే మనం ఎప్పటికైనా ప్లానెట్స్ ట్రాన్సిట్స్ అంటే గోచారం చూసుకున్నప్పుడు 3, 6, 11 పొజిషన్లో ఉన్నప్పుడు ఏ గ్రహమైనా మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. దాన్ని బట్టి మనం చూసాము అంటే ఇప్పుడు 11th నుంచి 10th చూస్తుంది. వక్రగతి అయినప్పుడు శని ఏమో 10వ ఇంటిని చూస్తున్నారనమాట. అంటే కెరియర్లో ఇంప్రూవ్మెంట్స్ అనేవి బాగుంటాయి వీళ్ళకి, ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళకి. అందరికీ కావాల్సింది ఏంటి, అందరూ ఇప్పుడు అడిగేది ఏంటి, కెరియర్ బాగుండాలని అడుగుతున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి, వాళ్ళకి కావాల్సింది డబ్బు.
అంటే సంపాదన ఎలా ఉంటుంది అనేది. సో వీళ్ళకి కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, ఎస్పెషలీ ఫైనాన్షియల్ పొజిషన్లో. అంటే ఏం చెప్పాలి, కెరియర్ విషయంలో కూడా బాగానే ఉంటుంది కానీ చాలా మార్పులు అనేవి జరుగుతాయి వీళ్ళకి. మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది ఎవరితో పై వాళ్ళతో పెట్టుకోకూడదు అని చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మిశ్రమం అని చెప్పాము, బాగానే ఉంటుందనే చెప్తున్నాం కానీ 10th చూసినప్పుడు ఏమవుతుందంటే జాతక రీత్యా కొంతమందికి చాలా బాగుంటుంది, కొంతమందికి అసలు బాగుండదు అనమాట. సో కెరియర్ విషయంలో, కెరియర్ పాత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాన్ని బట్టే ఏంటంటే లైఫ్ అంతా ఇప్పుడు నడుస్తోంది ఈ కాలంలో. సో జాగ్రత్తగా ఉండాలి. పై వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏంటంటే వీళ్ళకి ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, ఎస్పెషలీ మదర్ అండ్ ఫాదర్, వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు అంటే మెరుగుపడుతూ ఉంటుంది అనమాట. మెరుగుపడుతుంది, తప్పక బాగుంటుంది అని చెప్పుకోవాలి. అలాగే వీళ్ళ ఆరోగ్య విషయానికి వస్తే కనుక ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక కెరియర్ విషయంలో కొంచెం యాంగ్జైటీ, ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి పై చదువులకి బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కెరియర్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి చెప్పాలి అంటే బిజినెస్ పీపుల్కి, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే బిజినెస్ వేరే పెడదాము అనుకున్న వాళ్ళందరికీ కొంచెం ఈ 138 days కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏది కొత్తది ఏది మొదలెట్టద్దు. ఛాన్సెస్ ఏంటంటే ముందుకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి, అంటే మీకు లాభం వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతోంది. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ మేషరాశి వారికి పరిహారాలు ఏమైనా ఉన్నాయి? తప్పక పరిహారాలు అన్నిటికీ ఉన్నాయి. వక్రగతికి స్పెషల్గా మనం చెప్పుకోవాలి అంటే మేషరాశి వాళ్ళు హనుమాన్ చాలీస చదువుకోవచ్చు. హనుమంతుని కొలుచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఎప్పుడు చేయాలి అంటే అది శనివారం చేసుకోవాలి. ఎందుకంటే మిశ్రమం అలాగే కొంచెం బాగానే ఉంటుందనే మనం మాట్లాడుకుందాం మేషరాశి వాళ్ళకి వక్రగతి మూలాన్ని. బట్ పరిహారం చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్లో, అంటే ఏంటి మనం మాట్లాడుకునేది 138 days 140 days వక్రగతి. సో లాంగ్ టర్మ్ అంటే ఇంకా లైఫ్ ఉంటుంది కదా, సో అప్పటికి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి అప్పుడు కనిపిస్తూ ఉంటాయి. సో తప్పక రెమెడీస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే వీళ్ళు పూజలు చేసుకోవడం కూడా ఏదైనా సరే సాటర్డే, ఎందుకంటే చాలా మందికి కులదేవతలు ఉంటారు, వాళ్ళ ఇంటి అంటే కులదేవతలు అంటే వాళ్ళ ఇంటి దేవతలు ఉంటారు, లేకపోతే వాళ్ళని నమ్ముతారు కదా. మనకి చాలా మంది ఏంటి వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు, అది కూడా మనం సాటర్డే చేస్తాం. అవన్నీ చేయొచ్చు. స్పెషల్లీ ఏంటంటే డబ్బు కోసం కానీ లేకపోతే కెరియర్ కోసం కానీ చేసేది ఏంటంటే మనం హనుమాన్ చాలీస చదువుకోవడం మంచిది. ఎందుకంటే మనకి తొందరగా పనులు అవ్వాలంటే హనుమంతుడిని కొలవడం మంచిది. అలాగే హనుమాన్ చాలీస చేయలేము అన్న వాళ్ళు హనుమంతుడి గుడికి వెళ్ళి ఆకు పూజ చేయించుకోవచ్చు. ఇంకా చేస్తూ ఉంటారు కదా, అంటే ఆకు పూజ ఒకటి కాకుండా గారెలు వేస్తారు, ఇట్లాంటి ఏమైనా పూజలు చేసుకోవడం అనేది, తులసి దళంతో చేస్తారు, ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం సాటర్డే ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళకి చాలా మంచిది. తప్పక చేసి చూడండి, బాగుంటుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్గా చేయండి, మీకు బాగుంటుంది. చూశారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో, పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.